రీసెంట్‌గా మనం ఒక ఎపిసోడ్ చూసాం. రాజమండ్రిలో ఒక డాక్టర్ అమ్మాయి పీజీ చేస్తుందనమాట మెడిసిన్‌లో. ఆ అమ్మాయి స్కూటీ మీద ఎళ్తుంటే కొంతమంది దుండగులొచ్చి ఆ అమ్మాయి స్కూటీని గుద్దేస్తే ఆ అమ్మాయి హాస్పిటలైజ్ అయిపోయి ఇప్పుడు చనిపోయింది. యూత్‌లో రీసెంట్‌గా మనం చూస్తే గనక చాలా మందిలో ఫ్రస్ట్రేషన్ అనమాట. ఇన్‌స్టంట్‌గా రిజల్ట్ రావాలి. ఇన్‌స్టంట్‌గా మనం అనుకుంది జరగాలి. లేకపోతే ఆవేశం, లేకపోతే కోపం, ఒక రివెంజ్, అగ్రెషన్ ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయాయి. చాలా సందర్భాల్లో ఇలాంటి బయటకు కూడా వస్తున్నాయన్నమాట. ముఖ్యంగా అనుకున్నయి వెంటనే జరిగిపోవాలి. లేదా ఆ కోపం గాని, ఆవేశం గాని తర్వాతొచ్చే పర్యవసానాలనేవి అసలెవ్వరూ కౌంట్ చేయట్లేదనమాట. ఇక్కడ చూస్తే మనకి ఏదనిపించినా అంటే మనకి 20 సంవత్సరాల వయసైనా, 25 సంవత్సరాల వయసైనా సరే, మన మనసులో ఏ భావం వచ్చినా ఫస్ట్ మనం ఏం ఆలోచించుకోవాలంటే దీనివల్ల పర్యవసానాలేంటి? ఆగి ఒక 10 నిమిషాలు ఒక థాట్ రాంగానే ఒక 10 నిమిషాలు కూర్చొని ఆలోచించి ప్రశాంతమైన వాతావరణంలో దీనివల్ల సమాజానికి ఎటువంటి పాఠం చెప్తున్నాం? అవతల వ్యక్తికి ఎటువంటి లెసన్ ఇస్తున్నాం? మనకు మనం రేపెలా సమాధానం చెప్పుకోబోతున్నాం? ఫస్ట్ ఆలోచించాలనమాట. ఎప్పుడైనా కోపం వచ్చినా, ఆవేశం అనిపించినా, పగొచ్చినా, కసొచ్చినా ముందు ఒక 10 నిమిషాలు ఆలోచించుకోండి. ఒక 10 పాయింట్లు రాసుకోండి. మనం చేసే పని వల్ల పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? మన జీవితం మీద ఎలా ఉండబోతున్నాయి? ఇతర జీవితాల మీద ఎలా ఉండబోతున్నాయి? రెండో అంశం ఖచ్చితంగా ఈ విశ్వానికి కర్మ సిద్ధాంతం అని ఒకటుంటదనమాట. కర్మ సిద్ధాంతం అంటే ఎవరైనా మనకు అన్యాయం చేసినా, మనం ఇంకొకళ్ళకి అన్యాయం చేసినా ఖచ్చితంగా ఆ కర్మ మన చుట్టూనే తిరుగుతూ ఉంటదనమాట. పాత రోజుల్లో ఈ కర్మ అనేది వచ్చే జన్మ దాకా ఆగేది గానీ, ఈ రోజుల్లో మాత్రం మన కళ్ళెదుటే ఈ కర్మను చూస్తామనమాట. ఎప్పుడైనా సరే మనం హ్యాపీగా ఉంటూ అందరిని హ్యాపీగా ఉంచాలి. మనకేదైనా నచ్చలేదనుకోండి, ఆ వ్యక్తి నుంచి పక్కకెళ్ళిపోవాలి. దూరం జరిగిపోవాలి. మన లైఫ్‌ని మనం ఎంత అందంగా మలుచుకోవచ్చో అంత అందంగా మలుచుకోవాలి. అంతేగాని రివెంజ్‌కెళ్ళటం, కోపానికెళ్ళటం, పంతానికెళ్ళటం లేదా ఆ వ్యక్తికి గుణపాఠం నేర్పించాలనుకోవటం అవన్నీ తప్పు. ఎవరికైనా ఏదైనా గుణపాఠం నేర్పించాలనిపిస్తే అది మన సక్సెస్‌తోనే. మనం ఎదిగి మనం పెద్ద స్థాయికెళ్ళి చూపించాలి గానీ, వాళ్ళకి హాని చేసో, హార్మ్ చేసో అట్లాంటి మనస్తత్వం యువతకు ఉండకూడదు. కానీ ఈ రోజుల్లో యువత ఏం చేస్తున్నారంటే ఇన్‌స్టంట్‌గా మనకేదన్నా నష్టం జరిగిందనిపిస్తనో, లేదా మనకి ఏ వ్యక్తి వల్లైనా బాధ కలిగిందనిపిస్తనో, లేదా ఏ వ్యక్తినైనా మనం అందుకోలేకపోతేనో, రీచ్ కాలేకపోతేనో, వెంటనే ఆ వ్యక్తిపై రివెంజ్ తీసుకోవాలి. ఇలాంటి ఆలోచనతో ఈ రోజుల్లో చాలామంది యూత్ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ, వాళ్ళ జీవితం పాడు చేసుకొని, ఎదుటోళ్ళ జీవితం పాడు చేసుకొని, సమాజానికి రాంగ్ మెసేజ్ ఇస్తున్నారనమాట. ఒక్కసారి ఇలాంటి ఆలోచనలొచ్చినప్పుడు, ఈ పగ, ప్రతీకారం వచ్చినప్పుడు, వచ్చే సంవత్సరం ఈ రోజుకి మనం పగ తెచ్చుకుంటే, మన మనసులో ఆ గిల్ట్ ఎలా ఉంటది? 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటది? చనిపోయేటప్పుడు ఎలా ఉంటది? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలనమాట. ఎప్పుడైతే ఆచితూచి నిర్ణయం తీసుకుంటామో అప్పుడు ఎవరికీ మనం అపకారం చేయం. ఒకవేళ వాళ్ళు మనకు అపకారం చేసినా మనం క్షమించేస్తాం. కానీ యువతలో చూస్తే గనక క్షణికావేశం, తొందరపాటు నిర్ణయాలు, సడన్ నిర్ణయాలు ఇవన్నీ గూడా గమనిస్తాం. ఒక్క నిమిషం ఆగండి, ఆలోచించండి. మన తప్పైనా, ఎదుటి వాళ్ళ తప్పైనా ఏది ఏమైనా సరే మనం మాత్రం తొందరపడి ఎదుటి వాడికి హాని చేస్తే ఆ గిల్ట్ అనేది జీవితకాలం మన మనసులో ఉండిపోద్ది.